టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 12వ వార్డులో మున్సిపల్ కార్మికులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ మరిన్ని రాజకీయ పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమాల్ ఖాద్రి, మాల శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Long you, long you. Long you, long you. Jai Telangana. Jai Telangana. जमाल भाई उठो मैडम प्लेट पट्टो राइट చూడుగా రైట్ సార్ ప్లేట్లో పెట్టి చూడండి రైట్ ఇది చూడమ్మా ముందరకురా కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాడు ఇక్కడ స్టార్ ఫంక్షన్ హాల్లో అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాం. నిజం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కేటీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి దిక్చూసి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సరే, మొన్నటి ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చినా కూడా ప్రజలలో కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ మరి ఏమాత్రం కూడా ఆ క్రేజ్ అనేది తగ్గలేదు. మరి ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్దే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వాళ్ళ ప్రభుత్వం మీదైతే అనాలోచితమైన నిర్ణయాలతోటి ఏవైతే రైతు బంధు కరెక్ట్గా వేయాలో అది వేయకపోవటం, మరి మిగతా అన్ని విషయాలలో కూడా 8 మంది ఎంపీలు ఉండి కూడా అటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకొని రాకుండా ఏ విధంగానైతే విఫలం పొందిర్రో, ఆఖరికి ప్రజలకు ఏమర్థమైందంటే టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే ఏమైనా ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పవర్లోకి వస్తుంది. అప్పుడు మరి ఇంతకంటే ఘనంగా వారి యొక్క జన్మదినం వేడుకలు బ్రహ్మాండంగా జరుపుతామని చెప్పేసి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమన్యు శ్రీనివాసును మనస్ఫూర్తిగా మరి వారిని